అమెరికా యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టు రిలీజ్ చేసింది. దానిలో చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. 2030 నాటికి అది 1000 వరకు చేరుకోవచ్చు. సో చైనాతోనే భారత్కు పెద్ద ముప్పు ఉంది, భారత్కు చైనాయే పెద్ద శత్రువు అంటూ రిపోర్ట్ చెప్తోంది. సో ఈ రిపోర్ట్ మీద డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పర్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు, చాలా షాకింగ్ రిపోర్ట్ ఇది, రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్. ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది ప్రతి సంవత్సరం ఒక వార్షిక నివేదిక రిలీజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏటీ అంటారు. ఇది ప్రపంచంలోనే దీనికి చాలా సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత ఉందన్నమాట. ఎందుకంటే మొత్తం ప్రపంచ రాజకీయాలు, డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నా రిపోర్ట్ టచ్ చేస్తాయి. ప్రపంచ రాజకీయాలు ఎలా ఉన్నాయని. అరే అమెరికా చేసేది ఎందుకంటారు, అమెరికాకు ఉన్న ఇంటెలిజెంట్ నెట్వర్క్ ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. ఎందుకంటే దాని శాటిలైట్ నెట్వర్క్ అనేది, దాని ఇంటెలిజెన్స్ సిఐఏ అనేది, దాని FBI అనేది, దానికి ప్రపంచ రాజకీయాలు ఎవరు ఏం చేస్తున్నారో చీమ చెట్టుకుమన్నా తెలిసిపోద్ది, ఎవరు ఏమనుకుంటున్నారో కూడా తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఇండియా విషయానికి సంబంధించి, పాకిస్తాన్ విషయానికి సంబంధించి, ఇటు రష్యాకి సంబంధించి ప్రపంచ డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్రపంచ క్రియాశీల రాజకీయాల్ని మిలిటరీ పరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా రిపోర్టు 43 పేజీల థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జారీ చేసి ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఇటు భారత్, పాకిస్తాన్, ఇటు చైనాలకు సంబంధించి ఇండియాకి థ్రెట్ ఎలా ఉంది, ప్రపంచంలో అమెరికాకి థ్రెట్ ఎలా ఉంది, అన్ని విషయాలు చర్చించిందనమాట. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యంగా ఏంటంటే అదేం చెప్తుంది, ఇండియాకి ప్రధాన శత్రువు చైనా. ఇది ఎవరు అనుకుంటున్నారు ఈ రిపోర్టు ప్రకారం అంటే, ఇండియా అంట చైనానే ప్రధానమైన శత్రువుగా పరిగణిస్తుంది. ఏదో పాకిస్తాన్ యాన్సిలరీ ఎనిమిగా, ఏదో ఎనిమియే కానీ చాలా చిన్నగా పరిగణిస్తుందంట. ఇది రిపోర్ట్ పెట్టింది. ఇది నిజమే. ఎందుకంటే 2030 నాటికి చైనా అణ్వాయుధాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 500 నుంచి 1000 పెరగబోతున్నాయి. చాలా హైడ్రోజన్ బాంబ్ అని ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకుంది. న్యూక్లియర్ ట్రయడ్ పెట్టుకుంది. చాలా భయంకరంగా ఎదుగుతుంది. డిఫెన్స్ బడ్జెట్ కూడా ఇప్పటికే $300 బిలియన్ అండి. భారతదేశానికి $89 బిలియన్. డిఫెన్స్ బడ్జెట్ కూడా 5 రెట్లు పైన ఉంది. ఈ విధంగా ఏ విధంగా చూసినా చైనా అనేది భారతదేశానికి థ్రెట్ అని భారతదేశం భావిస్తుందని చెప్పింది. ఇది నిజమే కూడా. ఎందుకంటే పాకిస్తాన్ నో మోర్ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఎనిమీ. చైనా ఎనిమీ. ఆర్థికంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా, ప్రపంచ రాజకీయాలు చూసినా, ఏ విధంగా చూసినా చైనా మనల్ని అణచాలనే ట్రై చేస్తుంది ఈ రిపోర్టు ప్రకారం. దీన్ని చైనాని ఎదుర్కోవడానికి ఇదే రిపోర్ట్లో చెప్పింది అమెరికా. భారతదేశం కూడా డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటుంది, స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఇటు రష్యా మీద ఒకదాని మీద డిపెండ్ అవ్వకుండా అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు సంపాదించుకుంటుంది, కొత్త ఆయుధాలు సంపాదించుకుంటుంది. చైనాని అరికట్టడానికి అగ్ని 6th మిసైల్ని అది మిరుగు టెక్నాలజీతో తయారు చేస్తుంది అనేది కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. అంటే చైనాని అడ్డుకోవడానికి భారతదేశం దగ్గర సకల సదుపాయాలు, స్వదేశీ పరిజ్ఞానం, మిలిటరీ అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోయిందని రిపోర్ట్ చెప్పిందని ఒక అద్భుత విషయాన్ని చెప్పింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ భారతదేశాన్ని ఎలా చూస్తుందంటే, పాకిస్తాన్ తన అస్తిత్వానికే భారతదేశం డేంజర్ అని చూస్తుందంట. కాబట్టి సకల శక్తులు సంపాదించుకుని ఆర్మీ మోడర్నైజ్ చేసుకుంటుందని పాకిస్తాన్ చేసుకుంటుందని ఈ రిపోర్ట్ చెప్పింది. కాబట్టి భారతదేశంలో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఈ రిపోర్ట్ మనల్ని హెచ్చరిస్తుంది. ఇదొకటి. తర్వాత ఈ రిపోర్ట్ కొన్ని అంతర్జాతీయ విషయాలను చెప్పిందనమాట. అవి భారతదేశానికి కూడా ప్రభావం ఉంటుంది. రెండు ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ టెర్రరిజం ముఖ్యంగా సౌత్ ఏషియాలో, అది పాకిస్తాన్ అనే పదం ఎత్తలేదండి ఈ రిపోర్ట్లో. పాకిస్తాన్ పదం ఎత్తకుండా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో రిలేషన్షిప్ అమెరికా కోరుకుంటుందనేది ఇక్కడ అర్థం అనమాట ఈ ట్రంప్ ప్రభుత్వం. సౌత్ ఏషియాను, తర్వాత మధ్య ఆసియాలో ఇంటర్నేషనల్ టెర్రరిజం వస్తుంది. అందు ఇంకా ఆల్ఖైదా అలాగే ఉంది, ఈ తాలిబాన్ సంస్థలు అలాగే ఉన్నాయి, ఇవన్నీ ముజాహిద్దీన్ సంస్థలు అలాగే ఉన్నాయి. ఇది ప్రపంచానికి భద్రతకు ముప్పు అని చెప్తుంది. అది ప్రపంచానికి పాకిస్తాన్ టెర్రరిస్టు దేశంగా మాత్రం అది మాట్లాడడం లేదు ఈ రిపోర్ట్లో. అది మనం చాలా తీవ్రంగా పరిగణించాలి విషయాన్ని. చాలా జాగ్రత్తగా కూడా అమెరికాతో ఉండాలని మనం చెప్తుంది. కానీ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి సౌత్ ఏషియా, ముఖ్యంగా సౌత్ ఏషియా అంటేనే పాకిస్తాన్ అనేది ఉంటుందనేది ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్పింది, కానీ ప్రత్యక్షంగా చెప్పలేదు ఆ విషయాన్ని. సో ఈ విషయాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇంటర్నేషనల్లో. అదొకటి అమెరికా విషయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంతర్జాతీయంగా ఆర్థికంగా ఇప్పుడు చాలా ఒడిదొడుకులు ఉన్నాయని చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అమెరికాకి ప్రధాన శత్రువులుగా ఇటు రష్యా, ఇటు చైనా, ఇరాన్, నార్త్ కొరియా 4 దేశాలను ఉదరించి ఇవన్నీ కలెక్టివ్గా కలిసి విడివిడిగా కూడా అమెరికాకి పెద్ద థ్రెట్ అయిపోయినాయి అని చెప్తుందన్నమాట.
ఈ పుతిన్ అయితే ఇంకా పెద్ద థ్రెట్ అయిపోయారు. రష్యా ఉక్రెయిన్ వారు ఎండ్ అయినా పెద్ద థ్రెట్ అయినా పుతిన్ అని చెప్తుంది. అంటే ఆ దేశాలకు అది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఆ దేశాలతో భారతదేశం సంబంధాల బాంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇటు అమెరికాతోనూ, అదేవిధంగా ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు చెప్తారు, ఇటు అమెరికాతో, అమెరికా మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, ఈ క్వాడ్ దేశాలు, కెనడా, ఈ దేశాలతో సంబంధాలను మనం చేస్తూనే మెరుగుపరుచుకుంటూనే, అదేవిధంగా ఇంకొక పక్షమైన ఇటు రష్యా, చైనా ఈ గ్రూప్తో కూడా, దేశాలతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చైనాకి ఎంత శత్రుత్వం ఏదన్నా అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో ఆర్థికంగా మన సంబంధాలను మెరుగుపరుచుకోవడం. ఇప్పుడు అమెరికా వాళ్ళకి శత్రువులుగా వ్యవహరిస్తాయి, వీళ్ళు దానికి శత్రువులుగా వేస్తారు రెండు గ్రూపుల్లో. కానీ భారతదేశం సమానమైన ఒక సమతుల్యమైన విదేశాంగ విధానాన్ని, ఒక బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ అప్రోచ్ అనేది ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఇంకా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉందనేది ఈ రిపోర్ట్ మనకు సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్, చైనా విషయం, ఇటు బంగ్లాదేశ్ ఇన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకుంటూనే ఈ డిఫెన్స్ని మన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి ఇండియా చాలా పాటుపడాలనేది ఈ రిపోర్ట్ మనకి చెప్పకనే చెబుతుందండి. ఈ రిపోర్ట్ అనేది మనకు కనువిప్పు కావాలి. భారతదేశ డిఫెన్స్ పాలసీని, అంటే రక్షణ విధానాన్ని, విదేశాంగ విధానాన్ని, ఆర్థిక విధానాన్ని ఎలా మెరుగుపరుచుకుంటే బాగుంటుందని ఈ రిపోర్ట్ ఇన్పుట్స్ భారతదేశానికి చాలా అవసరం అవుతుంది.